జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలకు జనం చుక్కలు చూపిస్తున్నారు. 6 గ్యారంటీలు 420 హామీలపై గల్లాపట్టి నిలదీస్తున్నారు. ఈ మేరకు ప్రచారంలో భాగంగా ఓ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మహిళా ఓటర్లు ఝలకిచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలవడం లేదని మొహం మీదే తేల్చి చెప్పారు. ఏ మొహం పెట్టుకుని ఓటు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. ఉచిత కరెంట్ లేదు, పెన్షన్ లేదని ఫైర్ అయ్యారు. జీరో బిల్ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వేలకు వేలు కరెంటు బిల్లులు వేస్తోందని నిప్పులు చెరిగారు. మహిళల నిలదీతతో అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నేతలంతా నీళ్లు నమిలారు. సమాధానం చెప్పలేక పటాకులు పేల్చుకుంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. మాకు ఉచిత కరెంట్ లేదు, ఉచిత కరెంట్ అన్నారు, ఏది పెన్షన్ లేదు. మాకు ఉచిత కరెంట్ లేదు, ఉచిత కరెంట్ అన్నారు, ఏది పెన్షన్ లేదు. మాకు ఉచిత కరెంట్ లేదు, ఉచిత కరెంట్ అన్నారు, ఏది పెన్షన్ లేదు. మాకు ఉచిత కరెంట్ లేదు, ఉచిత కరెంట్ అన్నారు, ఏది పెన్షన్ లేదు.